నేను మారాలి, లోకానికి నేను మాదిరిగా ఉండాలి, నీలా చూసే భాగ్యం నిమ్మయ్యా యేసయ్యా 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 నీలా చూసే కనులు నాకు ఇమ్మో, నీలా ప్రార్థించే ధన్యత నిమ్మయా, నీ రూపులోకి నేను మారాలి, లోకానికి నేను మాదిరిగా ఉండాలి, నీలా చూసే భాగ్యం నిమ్మయ్యా. ప్రార్థన ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం నిజంగా నువ్వు బాతులాంటి జీవితాన్ని జీవిస్తే, ఇంకా కూడా రక్షణ లేకుండా బతికితే నీకు విలువ లేదమ్మా. ఆగిపోయే ఈ నోరు సాక్ష్యం ఇస్తుంది. తల్లి, నీకు రక్షణ లేకపోతే నా సేవకుడు భారం కలిగి ప్రార్థన పూర్వంతో ఈ సభ పెట్టాడే, నా కోసం పెట్టాడే. నా సేవకుడు కన్నీళ్లతో పెట్టిన ఈ సభ ఆరిపోకూడదు, ఆరిపోయే లోపట్లో ఈ సభలో నేను ఒక నిర్ణయం తీసుకొని, అయ్యా నేను రక్షణ తీసుకుంటానయ్యా, నేను బాప్తిజం తీసుకుంటానయ్యా, నేను ప్రభువుని వెంబడిస్తానయ్యా. ఈ మాట నా దాకా ఉండిపోకూడదు. ఆయనతో సహవాసం చేస్తూ బాప్తిజం పొందు, రక్షణ పొంది అనేకులకి యేసుని గూర్చిన వార్త చెప్తానయ్యా. ప్రార్థన. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడారు, నాతో ప్రభు మాట్లాడారు. నేను ప్రభు అయిన యేసుకు నా హృదయంలో చోటిస్తాను. ఇప్పటి వరకు యేసుకు దూరంగా బ్రతికాను, పాపములో బ్రతికాను, వ్యర్థమైనటువంటి ఆశయాలతో బ్రతికాను, వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ బ్రతికాను, వ్యర్థమైనవి చేస్తూ బ్రతికాను. ఈ రోజున నేను యేసును చూచాను. ఇక్కడ నాకు ఆ యేసు కావాలి. నేను ఆ యేసును నా హృదయములో చేర్చుకుంటా, నా హృదయములో యేసును చేర్చుకుంటాను. నేను రక్షణ పొందుతాను. ప్రభు అని యేసును నా రక్షకుడిగా అంగీకరిస్తానన్న వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మీ కుడి చేయి చూపించండి. బాప్తిస్మము పొందిన వాళ్ళు కాదు, ప్రభువును నమ్మిన వాళ్ళు కాదు. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు. నేను యేసయ్యకు నా హృదయంలో చోటిస్తాను, యేసయ్య నాకు కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో మందిరానికి వెళ్ళండి. అక్కడ మీ పాస్టర్ గారితో చెప్పండి, అయ్యా రాత్రి ప్రభువు నాతో మాట్లాడారు, నేను అక్కడ దైవజనుడు నోటి మాటలో నుండి వాక్యములో నుండి యేసును చూచాను, ఆ యేసు నాకు కావాలి, యేసును విన్నాను, ఆ యేసు నాకు కావాలి, యేసును కనుగొన్నాను, ఆ యేసును నేను వెంబడించడానికి తీర్మానం చేశాను. అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అని ఈ పాస్టర్ గారికి చెప్పి మీరు బాప్తిస్మం పొందొచ్చు. ఎవరైనా ఉన్నారా? ఉంటే ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి విత్తబడినటువంటి వాక్యము మనందరి హృదయాలలో ముద్రించబడులాగునా, స్థిరపరచబడులాగునా అందరం రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా.